జయతు జయతు దేవో దేవకీనందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః జయతు జయతు మేఘశ్యామలకోమలాంగో జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుందః. హరి ఓం. 18 పురాణములను అందించినటువంటి వ్యాస భగవానుడే మనకి భాగవతాన్ని కూడా అందించాడు. మిగిలిన పురాణములను అందించడం వేరు, భాగవతాన్ని అందించడం వేరు. భాగవతం వ్యాస భగవానుడి యొక్క నైరాశ్యంలోంచి ఉద్భవించింది. ఇన్ని పురాణములను అందించాను, ఇంత వాంగ్మయాన్ని ఇచ్చాను, మహాభారతాన్ని ఇచ్చాను, అయినా నా మనసులో ఏదో వెలితిగా ఉంది, ఎందుచేత ఇలా వెలితిగా ఉంది అని సరస్వతీ నదీ తీరంలో విహరిస్తున్నటువంటి వ్యాస భగవానుడికి నారదుడు ప్రత్యక్షమై హరికథలతోటి భక్తుల యొక్క చరిత్రలతో కూడుకున్నటువంటిది, 4 పురుషార్థములను వివరించగలిగినటువంటిది, ఉపనిషత్తుల యొక్క సారాంశమైనటువంటి జ్ఞానమునకు ఆలవాలమైనది, భాగవత రచన చేయకపోవడమే నీ మనసులో ఏర్పడినటువంటి వెలితికి కారణమని చెప్పిన కారణం చేత వ్యాస భగవానుడు భాగవతాన్ని రచించడానికి పూనుకున్నాడు. వ్యాసుడు రచించినటువంటి పురాణములనన్నిటినీ ప్రవచనం చేసినటువంటి వారు సూతుడు ప్రవచనం చేశాడు. కానీ ఒక్క భాగవతాన్ని మాత్రం సూతుడు ప్రవచనం చేయలేదు, శుకబ్రహ్మ ప్రవచనం చేశారు. భాగవతాన్ని ప్రవచనం చెయ్యగలిగినటువంటి శక్తి కలిగిన కుమారుడు జన్మించాలనేటటువంటి కోరికతో వ్యాస భగవానుడు పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసినటువంటి తపస్సు యొక్క ఫలితమే శుకబ్రహ్మ యొక్క జననము. పుట్టుక చేతనే జ్ఞాన వైరాగ్యములు కలిగినటువంటి మహాపురుషులు 2 చెప్పబడతారు శాస్త్రంలో. ఒకరు శుకబ్రహ్మ, ఒకరు వామదేవుడు. అలా జన్మించినటువంటి వాళ్ళలో జన్మతః జ్ఞాన వైరాగ్యములు కలిగినటువంటి శుకుడు ఇక కర్మ చెయ్యవలసిన అవసరం లేనివాడు కనుక, పుట్టుకతోనే విశేషమైనటువంటి జ్ఞానమును పొందినవాడు కనుక ఆయన భాగవతాన్ని ప్రవచనం చేసి లోకానికి అందించాడు. ఆయనకి ఒక ఆవు పాలు పితికినంతసేపు కన్నా ఎక్కువసేపు ఎక్కడా ఉండేటటువంటి అలవాటు లేనివాడు. అలా ఏదైనా ఒక ప్రదేశంలో తాను నిలబడితే అక్కడ ఉండేటటువంటి జనులతో సంబంధం ఏర్పడి వాళ్ళు తన మనసులోకి ప్రవేశిస్తారు, సంఘం ఏర్పడుతుందని, నిస్సంగముగా జీవించడం కోసమని ఒక ఆవు పాలు పితికినంతసేపు మాత్రమే ఒక చోట ఉండేటటువంటి అలవాటు ఉన్న శుకుడు కేవలముగా భగవత్కథా శ్రవణమును మాత్రమే అపేక్షించి తనకి ముని యొక్క శాపకారణం చేత మృత్యు వస్తోంది అని తెలిసినప్పటికీ కూడా భయపడకుండా, నేను మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి కథని నాకు వినిపించగలిగిన వాడెవరు అని ఆర్తి చెందినటువంటి పరీక్షిన్ మహారాజు గారి యొక్క కోరిక తీర్చడం కోసం 7 రాత్రులు 7 పగళ్ళు గంగానదీ తీరంలో ఉండి పరీక్షిన్ మహారాజు గారికి భాగవతాన్ని శుకబ్రహ్మ ఉపదేశం చేశారు. అటువంటి భాగవతం పరమపావనమైనటువంటి పవిత్రమైనటువంటి ఘట్టం. అటువంటి భాగవతం ఆంధ్రీకరించడం అంటే అంత తేలికైనటువంటి విషయం కాదు. ఋషితుల్యుడు కనుక, నిష్కామమైనటువంటి జీవనం ఉన్నవారు కనుక, పరమభక్తి తత్పరులు కనుక పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరించగలిగినటువంటి అదృష్టాన్ని పొందారు. తెలుగు భాషలో భాగవతాన్ని అంత గొప్పగా అందించడం ఒకెత్తైతే, సంస్కృత భాషలకు ఉండేటటువంటి మంత్రశక్తి ఏది ఉన్నదో దాన్ని తెలుగు భాషకి కూడా కట్టపెట్టినటువంటి ఋషి పోతన గారు. నేను ఎందుకు ఈ మాటలు అంటున్నాను అంటే, సంస్కృత భాషకి ఒక మర్యాద ఉంటుంది, అందులో బీజాక్షరములు ఒదిగిపోతాయి. 2, సంస్కృత భాషలో ఏదైనా ఒక శ్లోకరచన చేసినప్పుడు ఆ శక్తి కారణం చేత అది మంత్రస్వరూపాన్ని పొందుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.